హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం బియ్యం మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పల్లీలు కలిపి ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఏదైనా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆరబెట్టేసుకోండి. నీళ్ళంతా తడంతా ఆరే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి ఆరిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ కరివేపాకు అంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కరివేపాకు అయ్యేలాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఈ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించేసుకోకుండా మీడియంగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా అయిన తర్వాత ఆల్రెడీ మనం కరివేపాకు క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా, కరివేపాకును కూడా దీనిలో వేసేసుకొని ఈ పల్లీల్ని కరివేపాకుని కలిపేసుకొని వేయించుకోవాలి. ముందే మనం పల్లీల్ని ఎక్కువ వేయించుకున్నట్లయితే కరివేపాకుతో పాటు మనం వేయించుకున్నప్పుడు నల్లగా అయిపోతాయి. కాబట్టి మరీ ఎక్కువ వేయించకుండా మీడియంగా అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. మనం కరివేపాకు పట్టుకొని చూడగానే చూడండి పొడి పొడిగా అయిపోతుంది కదా. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు కరివేపాకుని చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ పల్లీలు కరివేపాకుని వేసేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకున్నప్పుడు మనం మరీ మెత్తగా పౌడర్లా కాకుండా బరకగా ఉండేలాగా చూడండి, నలిగినట్టు ఉండేలాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది పౌడరు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకొని అరగంట సేపు నాననివ్వండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత దాల్చిన చెక్క ఒక చెనముక్క వేసుకోవాలి. నెక్స్ట్ మిరియాలు ఒక 6 వేసుకోండి. ఇక్కడ మసాలా దినుసులు మనం ఎంత వేసుకుంటే అంత టేస్టు. లవంగాలు ఒక 6, ఇలాచీ ఒక 2, బిర్యానీ ఆకులు ఒక 2. నెక్స్ట్ మనం వేసుకునేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలి. నూనె వేయడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ రైస్ ఉంటుంది. ఇప్పుడు మనం నీళ్లు మరిగిన తర్వాత ఈ రైస్ని వేసేసుకోవాలి. చూడండి, వేడవకుండా మాత్రం అసలు మనం రైస్ వేసుకోకూడదు. నీళ్లు బాగా వేడైన తర్వాత రైస్ వేసేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ అన్నాన్ని మనం 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం చూడండి మనకి పలుకుగా కనిపించాలి. పులిహోరకి ఎలా చేసుకుంటామో అలా ఉండేలాగా తీసుకొని ఇప్పుడు దీన్ని స్టెయినర్లోకి వేసేసుకోండి. స్టెయినర్లో వడకెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా, మసాలా దినుసులన్నీ కూడా వేరేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు నోటికి అడ్డుగా తగులుతాయి కాబట్టి మసాలా దినుసులన్నీ కూడా వేరేసుకోండి. ఇప్పుడు ఈ స్టెయినర్లో అడుగు ఉన్న అన్నాన్ని కొంచెం పైకి అనుకోండి, లేదంటే అడుగు ఉన్నదంతా కూడా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 6 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్లో నుంచి ఫ్లేవర్ అంతా దిగే వరకు చక్కగా వేయించేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా ఒకసారి వేయించేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వరకు వేసుకోండి. ఆల్రెడీ కరివేపాకు పౌడర్ చేసుకున్నాం కానీ ఒక కరివేపాకు రమ్మ వేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నవి అవి కూడా ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, ఒక క్యారెట్ అనమాట. ఇక్కడ క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపలు క్యారెట్ బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని వాటి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ 6 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనకి స్వీట్ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా వేయించిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసే తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలాగా ఉప్పు వేసి మూత పెట్టడం వల్ల మనకి లోపల ఉన్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మెత్తగా అయిపోతాయి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. కూరగాయ ముక్కలన్నీ ఉడికేలేదో చెక్ చేసుకోండి. ముందు మనకి ఎక్కువగా ఉడకంది బంగాళదుంప ఉడికిందో లేదో మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకలేదు అనుకున్నట్లయితే కనుక మళ్ళీ
మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోండి. ఇక్కడ మనకి దుంప ఉడికిపోయింది కదా, చూడండి ఒకసారి దుంప ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వడకట్టి ఉంచుకున్న అన్నం ఉంది కదా, దీనిపైన వేసేసుకోవాలి. అన్నం ఉడికించినప్పుడు మనం మెత్తగా చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మెత్తగా అయిపోద్ది. కాబట్టి వేయించుకునేటప్పటికల్లా కొంచెం పలుకుగా ఉంచుకున్నట్లయితేనే మనకి ఇప్పుడు మనం వేయించిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం కూరగాయలన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి కింద నుంచి మీద వరకు. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కరివేపాకు, పల్లీలు పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని వేసేసుకోవాలి. మనం చేసిన క్వాంటిటీకి ఈ పౌడర్ అంతా సరిపోతుంది. మొత్తం అంతా కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. మొత్తం అన్నంలోకి ఈ పౌడర్ అంతా కూడా పట్టేసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి. ఇక్కడ మనం బియ్యం మరియు కరివేపాకు, పల్లీలు ఈ 3 కాంబినేషన్లో చేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.